ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. జనవరి 29వ తేదీన సింహరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అలాగే కొంతమంది వ్యక్తుల వలన వీరికి ఈ విధంగా జరగబోతుంది. జనవరి 29వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మీకు ఆకస్మిక పరిమాణం జరగబోతుంది. అది మీకు శుభమా అశుభమా పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల వద్ద కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఈ గురూజీ చెప్పగలుగుతారు. పరిమాణం ముందే తెలిసినట్లయితే మీరు చాలా ఆశ్చర్యపోతుండేవారు. వీరికి ఒక ప్రత్యేకమైన మనసు కలిగి ఉంటుంది. ఏది చేసినా విజయం సాధించాలని అనుకుంటారు. ఓటమిని అస్సలు ఒప్పుకోరు. ఒకవేళ ఓటమి వచ్చినట్లయితే మళ్ళీ పోరాడుతారు. అలాంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా అది పూర్తి అయ్యే వరకు అస్సలు వదలరు. ముఖ్యంగా గౌరవం కోసం, సమాజంలో పేరు ప్రతిష్టల కోసం చాలా కష్టపడతారు. బయటకి గంభీరంగా కనిపించినా లోపల చాలా ఇబ్బందుల్లో ఉంటారు. కానీ ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇతరులకు అస్సలు చెప్పుకోలేరు. ధైర్యంలో చాలా గొప్పవారు అని వ్యక్తులు చెప్పుకోవాలి. ఏ పని అయినా ఇతరులు భయపడినట్లయితే వీరు అస్సలు భయపడకుండా ఆ పనిని పూర్తి చేసే వరకు పట్టు వదలకుండా చేస్తారు. వీరు అనుకున్న లక్ష్యాలకు చేరడానికి చాలా సమయం తీసుకుంటారు, కానీ చివరికి లక్ష్యం అనేది సాధిస్తారు. ఈ సింహరాశి వ్యక్తులకి ఎవరైనా పోటీగా వచ్చినట్లయితే త్వరగానే పూర్తి చేస్తారు. సింహానికి ఏమాత్రం తగ్గకుండా ఈ వ్యక్తులు అలా ఉంటారు, అలాగే జీవిస్తారు. సింహరాశి వారు కన్నా ఇప్పుడు ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం. అలాగే ఆర్థికంగా ఎలా చూసినా వీరికి గతంలో ఎన్నో ఇబ్బందులు చూశారు, కానీ ఇప్పుడు అనుకూలమైన సమయం వచ్చింది. గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వ్యాపారం, ఉద్యోగం, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారైనా, విద్యార్థులు, ఆరోగ్యం అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. ఆలస్యమైనా సరే ఖచ్చితంగా విజయం అనేది సింహరాశి వ్యక్తులదే ఉంటుంది. ప్రత్యేకంగా చూసినట్లయితే సింహరాశి వ్యక్తులని అందరూ కేర్ చేయాలని అనుకుంటారు. ఎవరైనా వీరిని కేర్ చేయనట్లయితే చాలా డిసప్పాయింట్ అవుతారు. లక్షణాలే మీకు జీవితంలో జరిగే సంఘటనలకు కొన్ని గురవుతాయి, మరికొన్ని అనుకూలంగా ఉంటాయి. కాలంగా సింహరాశి వ్యక్తులు అసంతృప్తిగా ఉంటున్నారు. అది ఎందుకు అంటే, మీరు ఏది చేసినా కలిసి రావడం లేదు, ఆ భగవంతుని దీవెన రావట్లేదు అనుకుంటున్నారు. కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, అలాగే మీ మనసు ప్రశాంతంగా లేకపోవడం, ఆర్థికంగా నష్టాలు చూశారు. ఏ పని మొదలుపెట్టినా అది పూర్తిగా త్వరగా పూర్తి అవ్వడం లేదని కొన్ని విషయాలలో చాలా ఆందోళన పడుతున్నారు. కాబట్టి మీ మనసు అనేది ప్రశాంతంగా లేకపోవడంతో ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. కానీ ఇప్పుడు మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది. మీకు తెలియకుండానే ఆ భగవంతుడు మీకు చిన్న చిన్న అవకాశాలు అనేవి ఇస్తున్నాడు, కానీ మీకు తెలియకుండానే అవకాశాలని వదిలేసుకుంటున్నారు. ఈ సమయం మీకు అనుకూలంగా ఉండడంతో మీకు కొత్త మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. అలాగే గతంలో పడ్డ కష్టాలన్నీ ఇప్పుడు మీకు ఒక పరీక్ష లాంటిది మాత్రమే. కాబట్టి ఇప్పుడు మీకు అంతా అనుకూలంగా మారింది అనుకుని మీరు ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా విజయం అనేది ముందుకు వస్తుంది. కొన్ని విషయాలలో చేజారిపోయిన పనులన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగానే ఉంటాయి. ఎందుకంటే దానిలో నష్టాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ భగవంతుడు మీకు చేజారినట్లు చేశారు. ఆ విషయంలో మీరు చాలా బాధలు పడ్డారు, కానీ అది మీ మంచి కోసమే. ముఖ్యంగా జనవరి 29వ తేదీన
సాయంత్రం 5 గంటలలోపు మీకు మీరు అస్సలు ఊహించని ఒక సమాచారం వస్తుంది. దానివల్ల ఎంతో అదృష్టం అనేది కలిసి వస్తుంది. అది ఎలా వస్తుందంటే మీరు ఊహించని వారి వ్యక్తులతో ఫోన్ కాల్ లేదా మీ బంధువుల ద్వారా ఒక సమాచారం తెలుస్తుంది. దానివల్ల మీకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మీ డబ్బు చేజారిపోయింది. గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే అది తిరిగి రావడం లేదు అనుకునే వ్యక్తులు, పని చేజారిపోయింది మళ్ళీ మనకి రాదు అనుకునేవారు ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తుంది. శుభవార్తనే కావచ్చు లేదా మీరు చేసే వృత్తిలో మరింత అభివృద్ధే కావచ్చు. కాకపోతే ఖచ్చితంగా శుభవార్త అనేది వస్తుంది. మీరు చేసే వృత్తిలో ఎలాంటి లాభాలు వస్తున్నాయో ఎలాంటి నష్టాలు ఉన్నాయో ఈరోజు తెలుసుకుంటారు. అలాగే వ్యాపారం ఎలా చేయాలి, ఎలాంటి విషయాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు పూర్తిగా తెలుసుకుంటారు. లేదా మీరు దాదాపుగా వదిలేసిన పని లేదా ఆలోచనలు మళ్ళీ తిరిగి వస్తాయి. మీరు భవిష్యత్తులో ఎంతో ఎదగాలని మీకు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వాటిలో ఇప్పుడు ఒకటి సక్సెస్ కాబోతుంది. సమాచారం ముఖ్యంగా గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. సమాజంలో మంచి పేరు హోదా వస్తుంది. వ్యాపారపరంగా ఉద్యోగపరంగా మీకు మంచి ఎదుగుదల కనిపిస్తుంది. ఆర్థికంగా ఎన్నో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో నష్టాల వలన కాస్త అప్పులు పూర్తిగా చేశారు. కానీ ఇప్పుడు అన్నీ తీరిపోయి సంతోషంగా ఉండే సమయం వచ్చింది. ఒక మార్గం మూసిన చోట మరో మార్గం ఎదురవుతుంది, తలుపు తెరుచుకుంటుంది. దాని వలన ఎంతో సంతోషం, ఆర్థికంగా లాభాలు కనిపిస్తాయి. అలాగే ఈరోజు మీరు దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి. దాని వలన మీకు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. దాని వలన మీరు ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు. ఏ పని అయినా పూర్తిగా ఇష్టంగా చేస్తారు. చేజారిపోయిన అవకాశం మళ్ళీ తిరిగి వస్తుంది. కాబట్టి మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అలాగే మీరు ఏ పని చేసినా ఉల్లాసంగా చేయడంతో ఆర్థిక లాభాలు అనేవి వస్తాయి. కొందరు మీ పనిని మెచ్చుకొని మీ నిజాయితీ చాలా ఇష్టపడతారు కాబట్టి మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తారు. అలాగే మీరు వ్యాపారం చేసినట్లయితే మీ భాగస్వామిగా మిమ్మల్ని కోరుకుంటారు. అంటే మీరు చాలా నిజాయితీగా ఉంటారు. ఏ పనిలోనైనా ఎలాంటి వారితోనైనా నిజాయితీగా నడుచుకుంటారు కాబట్టి ఆర్థికంగా నష్టాలు కనిపించవు అని మీ భాగస్వాములు పూర్తిగా నమ్ముతారు. అలాగే ఈ రాశి వారు ప్రేమలో అత్యంత ఉద్వేగభరితంగా, నమ్మకంగా మరియు ఉదారంగా ఉంటారు. సూర్యునిచే పాలించబడేవారు భాగస్వామిని ఆరాధించడం, అలాగే వీరికి వీలైనంత వరకు బహుమతులతో ముంచేస్తారు. తమ భాగస్వామి పట్ల చాలా నమ్మకం కలిగి ఉంటారు మరియు వారిని రక్షించడానికి చాలా ముందుగా ఉంటారు. ఈ రాశి వారికి కుటుంబంపై పూర్తి శ్రద్ధ చూపుతారు. మీరు ఏదైనా విషయంలో మీ బంధువులతో చిన్న వివాదం రావచ్చు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. కోరుకున్న ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుంది. ప్రేమ జీవితంలో వారు ఈరోజు ఆనందంగా ఉంటారు. మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తు కోసం కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు.